ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ, దేవుని బిడ్డలారా, దేవుని నామంలో మీ అందరికీ శుభములు. దేవుని నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ మరి దేవుని కృప వలన అందరూ మంచిగా ఉన్నారని ఆశిస్తూ ఈరోజు వాక్య ధ్యానంలోకి మనము వెళ్దామండి. చూద్దాము. మరి బైబిల్ గ్రంథంలో మనకి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అవి ఎంతో గమనార్హంగా నోటెడ్ అయిపోయి ఉండేటువంటి అధ్యాయాలు మనకి కొన్ని తెలుసు. అవేంటంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక అనేటువంటి ఆ వాక్యము మరి సండే స్కూల్ డేస్ నుండి కూడా పిల్లలకు చెప్పినట్లు మనం చూడవచ్చు. అలాగే కీర్తన గ్రంథము 23వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే అందులో కూడా మరి ఎంతో వెల్ నోన్ వాక్యం భాగము మనందరికీ క్రైస్తవ లోకానికి తెలుసు. అయితే చూడండి, అటువంటి కోవకు చెందినటువంటి ఒక వాక్య ధ్యానాన్ని ఈరోజు మీ అందరికీ నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను అనమాట. లూకా సువార్త 15వ అధ్యాయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే అది కూడా అందరికీ అర్థమయ్యే విధానంలో రాయబడినట్లుగా ఎంతో తెలిసి గుర్తింపు కలిగినటువంటి వాక్య భాగముగా మనందరము చూడగలుగుతాం. ఈ లూకా సువార్త 15వ అధ్యాయము గనక మనము ధ్యానం చేసినట్లయితే ఇందులో 1 నుండి 32 వచనాలు ఉండటం మనము చూస్తున్నాము. అయితే ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నట్లు చూడగలం అన్నమాట. అంటే యేసు ప్రభువారు భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆనాటి ప్రజలకు బోధించాలంటే, విద్య లేని పామరులకి బోధించాలంటే ఉపమానాల రీతిలో ఆయన ఎంతో చెప్పేవారు. చిన్న చిన్న వాటినే పోలుస్తూ పరలోకం రాజ్యం ఎలా ఉంటుందని, గోధుమ గింజని, అలాగే చేపలని, అలా వారు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారో వాటినే ఉదాహరణగా తీసుకొని వారికి దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, పరలోకం అంటే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలు దేవుడు వారికి వివరించినట్లు మనం చూడవచ్చు. అటువంటి అధ్యాయమే ఈ లూకా సువార్త 15వ అధ్యాయం అని మనము గమనించాలన్నమాట. ఈ 15వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంది. అలాగే 2-3 ఉపమానాలు ఈ 15వ అధ్యాయం మొత్తం మనం గమనించినట్లయితే 3 ఉపమానాలతో కూడినటువంటి త్రయం అనేటువంటి అధ్యాయంగా మనము దీన్ని చూడవచ్చు అనమాట. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు వారు ఎవరికి చెప్తున్నారు, ఈ వర్తమానం ఎవరికి చెప్తున్నారు? లూకా సువార్తని 15వ అధ్యాయంలో ఎవరికి చెప్తున్నాడు ఈ వాక్యం అంటే, ఆనాటి ప్రజలలో ఆయనను వెంబడించిన వారు, నమ్మిన వారు కొంతమంది ఉంటే, నమ్మని వారు, శోధించేవారు, బాధ పెట్టేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ శోధించటం, బాధ పెట్టడం, అటువంటి దురాలోచన కలిగినటువంటి గుంపు కూడా ఆనాటి ప్రజలలో ఉన్నట్లు ఇక్కడ రాయబడి ఉందన్నమాట. పరిసయ్యులు, శాస్త్రులు, అలాగే పాపులు, సుంకరు, వీళ్ళు ఆ కాలంలో ఉండి మరి యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా పరిసయ్యులు, శాస్త్రులు ఆయన శోధిస్తూ బాధ పెడుతూ ఉండేటువంటి వారిగా ఉన్నట్లు మనము చూడవచ్చు. ఈ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం గమనించినట్లయితే 7వ వచనం వరకు తప్పిపోయిన గొర్రె కథ మనకి అక్కడ కనపడుతుందన్నమాట. అక్కడ ఒక వ్యక్తికి 100 గొర్రెలుంటే ఒకటి తప్పిపోయినట్లు, ఆ గొర్రె కోసము ఆయన బాధపడినట్లు మనం ఆ వాక్య భాగం అంతా కూడా తెలుసుకోవచ్చు. ఆయన దగ్గర 99 ఉన్నాయి కదా, మరి 99 ఉన్నాయి కదా, ఒకటి తప్పిపోతే ఏమైంది, పోతే పోనీలే, ఏమైంది, ఒక్కటే కదా అని అనుకోలేదు. కానీ ఆయన దానిని వెదికే వ్యక్తిగా, వెదికే దేవుడుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. మరి రెండో విషయం మనం గమనించినట్లయితే అక్కడ మనకు ఒక స్త్రీ ఒక నాణ్యాన్ని పోగొట్టుకొని గాలించి వెతికినట్లుగా మనము అక్కడ చూడవచ్చు అన్నమాట. ఆమె కూడా అంతే, నాకు చాలా నాణ్యాలు ఉన్నాయి కదా, ఈ ఒక్కటి పోతే నాకేం పర్వాలేదు అన్నట్లు మనము అనుకోలేదు. కానీ ఆమె దానిని వెతికి పట్టుకున్నట్లు, గాలించినట్లుగా మనము అక్కడ చూడగలుగుతామన్నమాట. అలాగే 11 నుండి 32
వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ తప్పిపోయిన కుమారుని గురించి మనము చూడవచ్చు. మొదటి ఉపమానములో ఆ గొర్రెకి ప్రాణం ఉంది. ఆహ్, ఆ గొర్రెలో మనము జీవాన్ని చూస్తున్నాము. అలాగే రూపాన్ని చూస్తున్నాం. మొదటి ఉపమానంలో. రెండవ ఉపమానంలో చూడండి, ఆ నాణ్యానికి రూపముంది గానీ, ప్రాణము లేదు, ఆత్మ లేదు. అవి 2 ఉపమానాలు అలాగుంటే, మూడవ ఉపమానాన్ని మనం గమనించినట్లయితే, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడి కథలో, ఆ కుమారుని గురించి చెబుతూ, దేవుడు మరి మనకు సెలవిస్తున్న ఏంటి అంటే, మానవుల పట్ల దేవుడికున్న కృప. మానవుడిలో జీవముంది, ఆత్మ ఉన్నది. అలాగే రూపము ఉన్నట్లు మనము చూడవచ్చనమాట. పైనున్న 2 విషయాల గురించి మరి దేవుడు చెప్పినా కూడా, చివరి విషయం ఏదైతే ఉందో అది మనం ధ్యానించాలి ఈరోజు. ఇక్కడ నిజంగా చూడండి, ఇక్కడ తప్పిపోయిన కుమారుడి కథలో మనం ఆలోచన చేస్తే అనేకమైన ప్రసంగాలు, అనేకమైనటువంటి వర్తమానాల్లో ప్రతి ఒక్కళ్ళు చెప్పే విషయం ఏంటంటే, చిన్న కుమారుడు తప్పిపోయాడు, చిన్న కుమారుడు తప్పిపోయాడని అలా ప్రసంగాలు చేయటం మనం చూస్తాం కానీ, ఈనాడు ఈ ధ్యానాంశంలో పాల్గొంటున్న మీరు చెప్పాలి. ఏ కుమారుడు తప్పిపోయాడండి అసలు? పెద్ద కుమారుడు తప్పిపోయాడా? చిన్న కుమారుడు తప్పిపోయాడా? ప్రతి ఒక్కరు కూడా చిన్న కుమారుడే తప్పిపోయాడని ఆలోచన చేస్తారు కానీ, ఈ వాక్యంలో మరి దాగి ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే, ఈ అధ్యాయంలో ఈ 3 ఉపమానాల్లో కూడా ఒక మర్మం ఉంది. ఏంటంటే, దేవుని యొద్ద ఉన్న నీతిమంతుల కన్నా తప్పిపోయి, పాపంలో పడిపోయి, నరకానికి పోయేటువంటి ఆత్మల ఎడల ఆయనకెంతో కనికరం ఉందని. ఆయన ఎంతో మరి బలముగా ఆ యొక్క ఆత్మలు రక్షించే విధానములో ఆయన వెళ్తున్నట్లు మనము చూడవచ్చన్నమాట. ఈ సుంకరులు, పాపుల్ని ఆయన పోలుస్తూ చెబుతున్నారు కదా! ఒక్కడు నశించిపోవటం దేవునికిష్టమైన పని కాదు. నశించిపోయేదాన్ని వెతికి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అనుకోవచ్చు కదా! 99 ఉన్నాయి. 99 నీతిమంతులు మరి నా యొద్ద ఉన్నారు. పోతే పోనీ ఒక్క ఆత్మే కదా! నరకానికి పోతే పోనీ అని ఆయన ఎంత మాత్రము అనుకోలేదండి. ఆహ్, తప్పిపోయిన కుమారుడు గురించి గూడా మనం ఆలోచన చేసినట్లయితే, అక్కడ కూడా చూడండి, నిజముగా తప్పిపోయింది ఎవరంటే, ఇద్దరూ తప్పిపోయారండి. తప్పిపోయిన కుమారుడు కథలో లూకాసు సువార్త 15వ అధ్యాయము 11-32 వరకి మనం ధ్యానం చేసినట్లయితే, ఇక్కడ ఒక కుమారుడు కాదు గాని, ఇద్దరు కుమారులు తప్పిపోయారు. ఒక కుమారుడేమో లోకం కావాలి. లోకమే ఆయనకి ఇష్టమని తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయి తప్పిపోయాడు. పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను ఇంట్లోనే ఉండి తండ్రి యొక్క మనస్సును ఎరుగక, తండ్రిని బాధ పెడుచు, మాట్లాడుతూ, తండ్రి మనసుకు ఎప్పుడు దూరంగా ఉంటూ, తండ్రి ఆలోచనల్ని ఎరగని కుమారుడిగా మనకి కనిపిస్తూ ఉన్నారన్నమాట. చిన్న కుమారుడి విషయంలో మనం ఆలోచన చేస్తే, అతను నాన్న ఆస్తంతా పంచేయి, నేను దూరదేశం వెళ్ళిపోతాను, వ్యాపారం చేస్తాను అనేసి అతను సర్దుకొని వెళ్ళిపోవటము ఆ వాక్య భాగంలో మనము గమనించగలం. అయితే వెళ్ళిపోతున్న కుమారుడికి తండ్రి ఎంతగానో చెప్పుంటాడు. అరే వెళ్ళొద్దురా, ఎందుకు వెళ్తున్నావు? లోకం చాలా భయంకరమైనది. ఆ లోకములో పాపమున్నది. ఏడుపును పండ్లు కొరుకుటే ఉంది గాని, నా యొద్ద ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు, మంచిగా ఉంటావురా, వెళ్ళొద్దు నాన్న, వెళ్ళొద్దు అని ఎంతగానో బ్రతిమాలి ఉండొచ్చు. స్వయాన యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానం ఇది. ఈ వాక్య ధ్యానంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, నశించిపోయేటంటి ఆత్మల ఎడల ఎంతో బాధ్యత కలిగి, ఎంతో వేదన చెందుతూ, ప్రభువు మనల్ని రక్షించాలి అనేటువంటి తపన, ఆరాటం కలిగి ఉంటాడు. పరలోకంలో ఒక పాపి రక్షించబడటం అనేది రక్షించబడటం వల్ల గొప్ప ఆనందంలో పరలోకమంతా నిండిపోయి ఉంటుందనేది మనము ఈ వర్తమానం ద్వారా గమనించవచ్చనమాట. మొట్టమొదటిగా మనం తీసుకున్నట్లయితే,
చిన్న కుమారుడు తండ్రిని బాధపెట్టి, ఆస్తి మరి నాకు రావాల్సిన వాటా నాకివ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి తండ్రి ఎంత వారించినా కూడా వినకుండా వెళ్ళిపోయినట్లు, దూరదేశం వెళ్ళి ఆయన దుర్వ్యాపారాలు చేసి నష్టపోయి పందుల పందుల దొడ్డిలోకి ఆయన వచ్చి పందులు తినేటువంటి పొట్టును ఆయన తినే దౌర్భాగ్యం, హీన స్థితిలోకి అతను వెళ్ళిపోయినట్లు మనం గమనించవచ్చు అనమాట. అంటే చూడండి, వెళ్ళాడే కానీ ఆయన ఏమాత్రం తన జీవితంలో ఏదీ సాధించలేదనమాట. దేవుడు అంటున్నాడు కదా, మనల్ని కూడా మీరు నాకు వేరే బ్రతుకుట ఎంత మాత్రము కుదరదు అంటాడు. యోహను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 8 వరకు మనం గమనించినట్లయితే, యోహను సువార్త 15వ అధ్యాయం 1 నుండి మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు కదా, మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏది కూడా సాధించలేరు, సాధించలేరు. మీరు నాతో కూడా ఉంటే నేను మీతో కూడా నివసిస్తాను అంటాడు. వేరుగా ఉండొద్దు అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు అనమాట. ఈ కుమారుడు తండ్రి నుండి వేరుగా వెళ్ళిపోవాలనే ఆలోచన తపనతోటి మరి తనకిచ్చినటువంటి ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళి స్నేహితులతో దుర్వ్యాపారాలు చేసి చెడిపోయి ఏ స్థితి నుండి ఏ స్థితికి దిగజారిపోయాడో అన్నీ కూడా తను ఆలోచన చేసుకొని మరి పశ్చాత్తాపం కలిగినటువంటి కుమారుడిగా మనము ఇతన్ని చూడవచ్చు అనమాట. ఎప్పుడైతే అతనికి పశ్చాత్తాపం వచ్చిందో ఆ పందులు ఉన్నటువంటి ఆ యొక్క దొడ్డిలో ఉండి పందులుకి పెట్టేటువంటి ఆహారాన్ని తినేటప్పుడు సడన్గా తండ్రి గుర్తుకొచ్చాడు అతనికి. గుర్తుకొచ్చి, అమ్మో మా నాన్న దగ్గర పని వాళ్ళు సైతం ఎంతో ఆనందంగా ఉంటున్నారే, పని వాళ్ళనే మా నాన్న ఎంత బాగా చూసుకుంటున్నాడు నా తండ్రి, నేను వెళ్తే కాదంటాడా, నన్ను రానీయకుండా ఉంటాడా, కాదు కాదు నేను వెళ్ళవలసిందే, వెళితే మరి నా తండ్రి నన్ను ఖచ్చితంగా చేర్చుకుంటాడు అనేటువంటి గొప్ప ఆలోచనతోటి పశ్చాత్తాపంతో హృదయాంతరంగంలో నుండి వచ్చింది. నేను ఎంతో పాపం చేశాను, ఎంతగానో తప్పిపోయాను, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి మొత్తం ఆగం చేసేసాను, నాశనం చేసేసాను, కాబట్టి నేను త్వరగా వెళ్తే నా తండ్రి నన్ను హత్తుకుంటాడు, నన్ను రానిస్తాడు, పని వాళ్ళనే నా తండ్రి చేర్చుకున్నటువంటి వాడు కదా, నేనెందుకు మరి ఇక్కడ ఉండి ఇన్ని బాధలు పడుతూ ఇన్ని కష్టాలు పడుతూ ఇక్కడ ఎందుకు జీవించాలి, అయితే అయింది మా నాన్న వెళ్తే ఒక 4 దెబ్బలు కొట్టైనా నన్ను ఇంట్లో చేర్చుకుంటాడు అనేటువంటి ఆశతోటి చిన్న కుమారుడు మరలా తిరిగి వచ్చినట్లుగా మనము ఆ వాక్య భాగంలో చూడవచ్చు అనమాట. అయితే వస్తా ఉన్నాడు చిన్నోడు, ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళాడు, ఆగం చేసేసాడు, నాశనం చేశాడు, ఇంకా ప్రాణాలు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి, ఏమీ లేదు, లోపల ఆకలి దప్పికలు ఆయనకి ఆ చిన్న కుమారుడికి వెంటాడుతున్నప్పుడు మరి వచ్చినప్పుడు చూడండి, మరి 15వ అధ్యాయము మనం గమనించినట్లయితే 19వ వచనం చదువుకుందాము. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పాను. ఆ కుమారుడు తప్పిపోయి వచ్చి అంటున్నాడు కదా, తండ్రి నీ దృష్టికి నేను చాలా పాపం చేశాను, పరలోకపు తండ్రి దృష్టికి నేను ఎంతో పాపం చేసి తప్పిపోయానయ్యా, నీ ఇంట్లో ఉన్నటువంటి ఒక పని వాళ్ళలో ఒకడిగానైనా నన్ను చేర్చుకో ప్రభువా అని అతను ఎంతో తండ్రితో పశ్చాత్తాపడుతూ అడిగినట్లుగా ఆ కుమారుడిలో మనము ఆ స్వభావాన్ని గమనించగలం అనమాట. 20వ వచనం మనం గమనించినట్లయితే, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనిను. చూడండి, తండ్రి మనసు ఎంత గొప్ప మనసు అంటే, ఏంట్రా ఆస్తి అంతా ఏం చేసావు, సర్వనాశనం చేసావా, మొత్తము పాడు చేసుకొని వచ్చావా, పోరా పో, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక నుంచి నువ్వు నా కొడుకువి కాదు, నేను నీ తండ్రిని కాదు, వెళ్ళిపోమని ఎంత మాత్రము చెప్పలేదండి. తండ్రి మనస్సు అనేది ఎంత గొప్ప మనస్సు, తండ్రి ఎంత గొప్పవాడు, పరలోకపు తండ్రి ఎంత క్షమాపణ కలిగిన వాడు, దయగలిగిన వాడంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన పాప స్థితిలో ఉన్నా,
ఎంత ఘోరమైనటువంటి పాపాలు చేసినా కూడా నువ్వు తిరిగి వచ్చినప్పుడు ఆయన నిన్ను చేర్చుకునే దేవుడుగా ఉంటాడనమాట. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది కదా, మరి తిరిగి రావాలనుకుంటే నా యొద్దకే రండి, మీరు తప్పిపోవద్దని. ఇర్మియా గ్రంథం 1:1లో కూడా ఉంటుంది కదా, భ్రష్ట జనాంగమా ఎందుకు తప్పిపోతున్నారు, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటానని ఇశ్రాయేలు జనం గురించి మాట్లాడాడు. అలాగే వాక్యం వింటున్న మనము కూడా ఈరోజు మనలో ఏ పాపము మరి దేవునికి మనకి అడ్డుగోడగా ఉంది, ఈ చిన్న కుమారుడి స్వభావంలో మనం ఉన్నామా? ఎంతకి లోకం అని దేవుడిని విడిచిపెట్టి, దేవుని సహవాసంలో లేకుండా, సంఘములో లేకుండా, విచ్చలివిడిగా ఎలా పడితే అలా జీవిస్తున్నామా? అది చాలా తప్పండి. మీరు రావాలనుకుంటే ఎంత పెద్ద ఘోర పాపమైనా చేసినా కూడా ఆయన యొద్దకే రావాలి. ఆయన క్షమాపణ కలిగినటువంటి దేవుడు. చూడండి 20వ వచనంలో అంటాడు కదా, కుమారుడు వచ్చినప్పుడు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అరే నువ్వు ఆ యొక్క పందుల దొడ్డిలో ఉండి భయంకరమైన స్థితిలో నుండి వచ్చావు, పోరాపో నువ్వు ముందెళ్ళి స్నానం చేసి రాపో, భయంకరమైన వాసన వస్తుంది నీ వద్ద అని అనలేదు. కానీ ప్రియులరా, వెంటనే వెళ్ళి చిన్న కుమారుడిని హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎంతగానో విలువైనటువంటి వ్యక్తిగా తన కుమారుడిగానే స్వీకరించాడు. ఈ కుమారుడు ఏమనుకున్నాడంటే, ఒక పనివాడిగానే వెళ్తాను, పనివాడిగానే పెట్టుకోపోతాడా మా నాన్న? లేదు లేదు, చేర్చుకుంటాడు. నాన్న నీ ఇంటి పని వాళ్ళగానన్నా నన్ను చేర్చుకో, నన్ను అడుగుదామని వస్తే, కాదు కాదు కుమారుడా అని వాడు నువ్వు ఇంకను దూరముగా ఉండగా దేవుడు నిన్ను హత్తుకుంటాడు. ఎంత ఘోర పాపము చేసినా కూడా ఆ పాపమంతా ఎత్తలేదండి. చిన్న కుమారుడు చేసి వచ్చినటువంటి పాపమును, దుర్వ్యాపారాలు ఏ విషయం కూడా మాట్లాడకుండా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అంటాడు కదా, వీనికి ప్రశస్త వస్త్రాలను ధరింపచేయండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడిగించండి. నా కుమారుడికి రాక వచ్చాడు, ప్రాణాలతో వచ్చాడు చాలు, బ్రతికున్నాడు చాలు, ఇంకా నరకానికి పోలేదు. నరకానికి వెళితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ మరి మంటలు ఉంటాయి. చాలా భయంకరమైన స్థితిని మనం అక్కడ కనుగొనవచ్చు. ఆ మంటలలోకి, ఆ నరకంలోకి పోకముందే బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో నా యొద్దకు వచ్చాడు కాబట్టి అతను అంటాడు కదా, అతనికి వెంటనే నీట్గా మరి ప్రశస్త వస్త్రాలు ధరింపచేయండి, కొడుకుగా స్వీకరించాడు. ఎంత గొప్ప తండ్రి, మన పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడంటే, మరి చిన్న కుమారుడి విషయం, అతను తప్పిపోయినా, దూరదేశం వెళ్ళినా, పాపము చేసిన, ఆస్తంతా ఆగం చేసిన, నాశనం చేసినా కూడా తిరిగి వచ్చినట్లు మనము గమనించవచ్చు. అయితే చూడండి ప్రియులారా, అక్కడ ఇంకొక కుమారుడు మనకి కనపడుతున్నాడు. 23వ అధ్యాయం నుండి 32 వరకు మనం గమనించినట్లయితే ఈ విషయం అంతా కూడా మరి ఆ యొక్క చిన్న కుమారుడు వచ్చిన విధానము పెద్ద కుమారుడికి నచ్చలేదు, ఎంత మాత్రం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే అతని స్వభావం చూడండి. మనందరం కూడా ఇంతవరకు చిన్న కుమారుడు తప్పిపోయాడని మన వాక్య ధ్యానములు మరి ఎంతగానో పఠిస్తాము, నేర్పిస్తాము సంఘాలకి. కానీ ఇక్కడ నిజంగా తప్పిపోయింది పెద్ద కుమారుడని. ఒక విధంగా చెప్పాలంటే చిన్నోడే నయం. తప్పిపోయినా కూడా తండ్రి మనసు నెరిగి, మా నాన్న మంచోడు, నన్ను ఖచ్చితంగా చేర్చుకొని నన్ను బాగా చూసుకుంటాడనే ఆశతోటి, విశ్వాసంతో, తండ్రి మీద విశ్వాసం ఉంచి మరి ఎంతో నమ్మకంతో తిరిగి వచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే చిన్న కుమారుడు సంగతి కొంచెం సేపు పక్కన పెడితే, పెద్ద కుమారుడు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడండి. కనిపిస్తూ ఉంటే చూడండి, ఆ ఇంట్లో ఉంది చిన్న కుమారుడు, తండ్రి, పెద్ద కుమారుడని మరి ఆ యొక్క ఉపమానం ద్వారా తండ్రి చెప్పినప్పుడు అక్కడ తమ్ముడు తిరిగి వచ్చినటువంటి సంఘటన అనేది మరి తండ్రి పెద్దవాడికి చెప్పాడా లేదా? సహజంగా మరి అక్కడికి వచ్చేసరికి ఆ బిడ్డకి అన్ని ధరింపజేసి క్రొవ్విన దూడలను వధించి విందు జరుగుతూ ఉంది.
చిన్నోడు ఎప్పుడైతే తప్పిపోయాడో అప్పుడు ఆ ఇంట్లో విందులు, వినోదాలు లేవు. కానీ ఎప్పుడైతే తిరిగి వచ్చాడో మరలా విందు జరుగుతా ఉంది. విందు జరిగినా కూడా ఆ యొక్క పొలములో ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద కుమారుడికి ఇది తెలీదనమాట. అప్పుడు తన పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను, నాట్యమును జరుగుట విని, పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. చిన్నోడొచ్చాడు, తండ్రిని చేర్చుకున్నాడు. మరి ప్రశస్త వస్త్రాలు ధరింపచేశాడు. విందు చేస్తున్నాడు. మంచి క్రొవ్విన దూడలను మరి వధించి బిడ్డ కోసము విందు ఏర్పాటు చేయమని పురమాయించాడు. కానీ పొలంలో ఉన్నటువంటి పెద్ద కుమారుడికి ఈ విషయం ఎంత మాత్రము తెలియనే తెలియదండి. ఎందుకంటే వాడి మనసు సరైనదైతే వెంటనే ఒక పనివాడినిచ్చైనా తండ్రి వాని యొద్దకు పంపించి, ఇదిగో నీ తమ్ముడు తిరిగొచ్చాడు రారా అని చెప్పేవాడేమో. కానీ వీని స్వభావము, పెద్దవాడి స్వభావం ఎరిగినటువంటి తండ్రి ఆ విషయము చెప్పలేదు. చూడండి, బయట వాడిలాగా బయట నిలబడ్డాడండి. ఎవరు? పెద్ద కుమారుడు. చిన్నోడైతే తప్పిపోయి వెళ్ళిపోయాడు, ఆస్తిని తీసుకెళ్ళాడు, ఆగం చేశాడు. కానీ పెద్దవాడు తండ్రితో కూడానే ఉన్నాడు. తండ్రితో కూడా ఉన్నప్పుడు మరి వచ్చి ఇంట్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళడానికి మనకి ఎవరు పర్మిషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. తన తండ్రి, తన తమ్ముడు, తన ఇల్లు. మరి పెద్దవాడు అలాగా వెళ్ళి మరి తండ్రి ఏమైతే చేశాడో తమ్ముణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, అట్టి రీతినే అతను కూడా చేయాలని. కానీ అతను చెయ్యలేదు. ఎందుకు చేయలేదంటే చూడండి, 26వ వచనం మనం గమనించినట్లయితే, దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, చూడండి, ఇంట్లోకి రాకుండా పరాయి వాడిలాగా బయట నిలబడి ఒక పనివాడిని పిలిచి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించాను. చూడండి, మీ తమ్ముడు తిరిగొచ్చాడై, అందుకని మీ నాన్న విందు చేస్తున్నాడు. ఎంత బాగా నీ తమ్ముడు అని ఆ యొక్క తండ్రి ఇంట్లో ఉన్నటువంటి పనివాడికి విఘ్నత, వినయం ఉంది. నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, మీ నాన్న అందుకే విందులు, వినోదాలు విందు చేస్తున్నాడయ్యా అని చెప్పినప్పుడు పెద్ద కుమారుడి ఆలోచన చూడండి ఎలా ఉందో. అమ్మో, తప్పిపోయిన మా తమ్ముడు తిరిగొచ్చాడా, వాడు ఇంకా బ్రతికున్నాడా, వాడిని మా నాన్న చేర్చుకున్నాడని ఎంతో సంతోషంతో వచ్చి, తండ్రి ఎలాగైతే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడో అలాగ పడి మరి అతను కూడా ముద్దు పెట్టుకోవాలి కదా. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 28వ అధ్యాయము 28వ వచనం చూస్తే, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలెను. చూడండి, ఈ వాక్య భాగంలో అయితే అతడంట లోపలికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? కోపం వచ్చేసింది. వాడు ఎందుకు వచ్చాడు ఇంటికి? అదండి పెద్ద కుమారుడి స్వభావము, కన్నింగ్ నేచర్, కుళ్ళు స్వభావం అనేది ఇక్కడ స్పష్టంగా మనకి కనపడుతూ ఉందన్నమాట. ఏంటంటే అది ఎందుకు వచ్చాడు, వాడు రాకుండా ఉంటే ఆస్తి మొత్తం తనకి ఉండేది కదా. తండ్రితో ఉంటున్నాడే కానీ తండ్రి ఆలోచనలు ఎరిగినవాడు కాదు. ఆలోచనలన్నీ కూడా మరి పంచుకున్నటువంటి కుమారుడుగా ఇతను కనిపించట్లేదండి. ఎవడో పరాయి వాడిలాగా వచ్చి బయట నిలబడ్డాడు. ఓ పన్నోడిని పిలిచి, అరే ఏం జరుగుతుందిరా లోపల అని అడిగాడు. అడిగినప్పుడు అతను చెప్పాడు, అయ్యా ఎప్పుడో తప్పిపోయినా మీ తమ్ముడు ఉన్నాడే, వాడు వచ్చాడు, మీ నాన్న అందుకే వినోదాలు విందులు చేస్తున్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడయ్యా మీ నాన్న, మీ తమ్ముడు వచ్చినందుకు అని చెప్పినప్పుడు వాడికి సంతోషం కలగలేదండి. తండ్రిలాగా సంతోషం కలగకపోగా కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి ఇంట్లోకి కూడా రావట్లేదు. అప్పుడు తండ్రి చూడండి, అక్కడ చిన్న కుమారుడి కోసం ఎదురెళ్ళి పరుగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చిన్నోడు తప్పిపోయి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి సంతోషపడ్డాడు. ఇక్కడ పెద్దోడు పొలం నుండి వచ్చి ఏం జరుగుతుందని బయటే నిలబడి లోపలికి రాకుండా అలాగే నిలబడి
మాట్లాడుతున్నప్పుడు తండ్రే బయటికి వచ్చాడండి. ఈనాడు లోకంలో పడి తిరుగుతూ, ఎంతో పాపంలో పడిపోతూ, నాశనానికి గురవుతూ, నరకానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల కొరకు ఆయనే ఈ లోకానికి వచ్చాడు. తన యొక్క స్థితిని తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి ఆయన వచ్చాడు. అలాగే సంఘములో ఉండి ఈ పెద్ద కుమారుడి స్వభావం ఎలా ఉందంటే, సంఘంలోనే ఉంటారు. సంఘంలో ఏ విషయాలు పట్టించుకోరు. ఏది కూడా వారు హెచ్చరించరు. మరి సంఘం యొక్క పనులను ఏవి కూడా పుచ్చుకొనటానికి ఇష్టపడరు. ఈ పెద్ద కుమారుడు ఎలా ఉన్నాడంటే, సంఘంలో చేర్చబడి యేసుక్రీస్తు వారి మనస్సు ఎరగకుండానే బ్రతికేస్తుంటారు. చాలామంది విశ్వాసులు అని చెప్పుకుంటారు, సంఘంలో చేరతారు, కానీ సంఘానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్లాగా బ్రతుకుతుంటారండి. ఇతను ఇతని యొక్క క్యారెక్టర్ కూడా మనం ఆలోచన చేస్తే అలాగే ఉన్నట్లుగా మనము చూడవచ్చు. కోపం వచ్చేసింది, తమ్ముడు ఎందుకు వచ్చాడు, వాడు నాలుగు తన్నాల్సింది పోయి, ఆస్తి అంతా ఏమైందిరా అని అడగాల్సింది పోయి, ఎంత బాగా మా నాన్న చేర్చుకొని విందులు చేస్తున్నాడా అనేసి కోపం వచ్చేసంట ఆ లోపలికి కూడా వెళ్ళకుండా బయట నిలబడిన ఆ పెద్ద కుమారుడి కోసం కూడా రెండోసారి తండ్రి బయటికి వచ్చాడు. మొదట చిన్న కుమారుడి కోసం పరిగెత్తుకుంటా వెళ్ళి దూరంగా ఉండగానే వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చేర్చుకున్నాడు. అలాగే ఇంట్లోనే ఉంటూ తండ్రి మనసు ఎరగకుండా, తండ్రి ఆలోచనలకు దూరంగా ఉంటున్నటువంటి ఆ పెద్ద కుమారుడి కోసం కూడా ఆయన ఇంటి మరి బయటికి వచ్చినట్లు చూడవచ్చు. అప్పుడు వీడు మాట్లాడుతున్నాడు చూడండి, 29వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెప్పుడునూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లలైనా ఇవ్వలేదు. చూడండి, తండ్రిని పట్టుకొని ఇదిగో 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 అని మాట్లాడు. మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులు ఇదిగో రావయ్యా పోవయ్యా ఇదిగో అని మాట్లాడుతున్నారండి? ఈ పెద్ద కుమారుడు ఎవరో కాదండి, మనమే. మనలోనే టప్పున బయటకు వస్తాడు. ఒక్కోసారి తల్లిదండ్రులతో మాట్లాడేటువంటి విధానము మనకి ఎలా ఉంటుందంటే, నీ కూతురికి 1 తులం బంగారం ఎక్కువ ఇచ్చావే, నీ కొడుక్కి పొలం రాసిచ్చావే, నువ్వు నీ కొడుక్కి ఇదిగో అనే మాటలు మనం మన నిజ జీవితంలో కూడా ఎంతగానో మాట్లాడుతుంటాం. ఎన్నో మాటలు తల్లిదండ్రులని అవమానించే విధానంగా మాట్లాడచ్చు. తండ్రి ఎంతో ప్రేమతో వాడి కోసం బయటకు వచ్చినప్పుడు వాడు మాట్లాడే మాటలు చూడండి, కనీసం తండ్రి అని కూడా పిలవట్లేదు. తండ్రి అన్న మాట లేనే లేదు. ఇదిగో నీ కొడుకు తిరిగి వచ్చాడని విందులు వినోదాలు చేస్తున్నావా? కొవ్విన దూడను మరి నువ్వు వధించి విందు చేస్తున్నావా? నేను నీతో కూడా ఉన్నా కదా, పొలం పనులన్నీ చూసుకుంటున్నాను, పొలం పనులన్నీ చూసుకుంటున్నాను, నేను నీతో కూడా ఇంట్లోనే ఉంటున్నాను, అయినా కూడా ఏనాడైనా నాకు ఒక్క మేక పిల్లనైనాను ఇచ్చావా అని అడుగుతున్నట్లు మనము చూడవచ్చు అనమాట. ఇక్కడ మేకపిల్ల అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ప్రభువారి రాకడలో దేవుని రాజ్యము మరి వచ్చినప్పుడు, తీర్పులు ఉన్నప్పుడు మేకలు వచ్చేసేమో ఎడమ వైపు ఉంటాయి, గొర్రెలు వచ్చేమో కుడివైపున ఉంటాయి అని మనము చూడవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం మనం గమనించినట్లయితే, మేకలు ఎటువైపు ఉంటాయండి? ఎడమ వైపు ఉంటాయి, తీర్పునకు లోనై ఉంటాయి అన్నమాట. అటువంటి మేక పిల్ల కావాలంట. ఎన్ని రోజుల నుండి నేను ఇంట్లో ఉంటున్నాను, ఇంటి పని అంతా చేస్తున్నాను, నీ కనికరం లేదా? ఏ రోజైనా నాకు ఒక మేకనైనా ఇచ్చావా? నేను ఎంజాయ్ చేయటానికి, నా స్నేహితులతో నేను సంతోషంగా ఉండటానికి ఏ రోజైనా నువ్వు ఇచ్చావా అని తండ్రిని నిలదీసి అడుగుతున్నటువంటి పెద్ద కుమారుడు చూడండి. మనం కూడా చాలా సందర్భాల్లో ఇలాగే చేస్తామండి. ప్రతి ఇంట్లో ఉంటాయి ఈ మాటలు. ఇదిగో నీ కొడుకంటే నీకు ఇష్టంగా, నీ చిన్న కొడుకంటేనే నీకు ఇష్టం కదా, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నువ్వు అంతా పెద్ద కొడుక్కే చిన్న కొడుక్కే ఓటేస్తావు అని మాట్లాడే పిల్లలు లేకపోలేదండి. అటువంటి స్వభావం కలిగిన ఈ పెద్ద కుమారుడు ఎవరో కాదండి, మనమే.
మనలాంటి వాళ్ళమే. ఎంత అసూయతో, కుళ్ళుతో కూడిన మాటలు చూడండి. ఆ యొక్క తమ్ముడొచ్చాడన్న సంతోషం గాని, ఒక ఆనందం కానీ అతనిలో కనపడకపోగా, వాడినెందుకు ఇంట్లోకి రానిచ్చావు అని అలిగి, ఇంట్లోకి కూడా రాకుండా, ఇంటి బయటే నిలబడితే, బయటికి వెళ్ళిన తండ్రితో అతను మాట్లాడుతున్న మాటలేంటంటే, "ఇదిగో నువ్వొక మేక పిల్లనైనా నాకిచ్చావా? ఇన్ని రోజుల నుండి నిన్ను నమ్ముకొనున్నాను. ఆ! ఏ ఏం జేస్తున్నావు నువ్వని" మాట్లాడినట్లు మనము గమనించవచ్చనమాట. ప్రేమ కలిగిన తండ్రి చూడండి అతనితో అంటున్నాడు, ఇంకా తమ్ముడి మీద అపవాదులు మోపుతున్నాడని. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసయ్య చెప్పిన ఉపమానంలో హ్మ్, చిన్న కుమారుడు గురించి ఏం చెప్పాడంటే, అతను దుర్వ్యాపారాలు చేసి, దుర్వ్యాపారం అంటే ఏంటంటే, పేతురు భక్తుడు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన విధానంలో దుర్వ్యాపారం అనేది చేశాడు, తప్పిపోయాడని యేసు ప్రభువారు ఉపమాన రీతిలో చెబుతుంటే వీడంటాడు కదా! వేశ్యలతోటి ఆ ఆస్తంతా నాశనం చేసినోడిని, దుర్వ్యాపారం కాదు వేశ్యలని కూడా అంటకూడదు. మనం కూడా అండి సంఘానికొస్తాం. సంఘంలోనే ఉంటాము. పరిశుద్ధులుగా జీవిస్తున్నట్టు ఉంటాము. తండ్రిని పోలిన వారిగా ఉంటాము. కానీ మన మనస్సులు తండ్రికి దూరంగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు ఒకరి గురించి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటి కాదు గానీ 10 రకాలుగా కామించుకొని 10 రకాలుగా చెప్పడం. ఇక్కడ చూడండి, వాడు దుర్వ్యాపారాలు చేశాడని బైబిల్ గ్రంథంలో రాసుంటే, పెద్ద కుమారుడు అంటున్నాడు గదా! వేశ్యలతో ఆ యొక్క ఆస్తి మొత్తం నాశనం చేశాడు. ఈ నీ కుమారుడంట. కనీసం తమ్ముడని గూడా అనట్లా. తండ్రిని పట్టుకొని తండ్రి అని గూడా అనట్లా. తండ్రినేమో ఇదిగో, అదిగో, ఏ అని మాట్లాడుతున్నాడు. తన సొంత తమ్ముడిని పట్టుకొనేమో నీ కొడుకు, నీ కొడుకు, నీ కొడుకు వేశ్యలతో సర్వనాశనం చేసుకొనొస్తే వాడి కోసం కొవ్విన దూడల్ని వధిస్తావా? ఏం చేస్తున్నావు నువ్వు అని మాట్లాడినప్పుడు తండ్రి మనసు ఎంత గొప్పదో చూడండి. చిన్న కుమారుడి మీద, తప్పిపోయిన వాడి మీద లోకంలో పడి తిరిగి నాశనం చేసుకొని వచ్చిన వాడి మీద ఎంత ప్రేమ ఉందో, ఎలా చేర్చుకున్నాడో, అలాగే సంఘములో ఉన్నటువంటి వారు తప్పిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదండి. ఇంటిలోనే ఉన్నాడు. తండ్రితో కూడా ఉన్నాడు. పొలాన్ని చూసుకుంటున్నాడు. కానీ తండ్రి స్వభావాన్ని, ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకుని వ్యక్తిగా ఉన్నాడు. మనలో కూడా ఇలాంటి వారు ఉంటారండి. సంఘంలోనే ఉంటారు కానీ సంఘాన్ని ఏమాత్రము మరి పట్టించుకునే వారిగా ఉండరు. సంఘాన్ని యోగక్షేమాలు తెలుసుకునే వారిగా ఉండరు. కానీ తండ్రి అంటున్నాడు కదా పెద్దవాడితో, అందుకు అతడు కుమారుడా, అతడు పట్టుకొని ఇదిగో, అదిగో, అది ఇదని మాట్లాడినా కూడా తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ఇదే మాట చెప్తున్నాడు చూడండి. కుమారుడా, తండ్రి అయితే ఇదిగో, అదిగో అనట్లేదు. కుమారుడా అని ఎంతో గౌరవంతో పిలుస్తున్నట్లు మనము చూడవచ్చు. నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. నువ్వెప్పుడు నాతో కూడా ఉన్నావు కదా! ఆ! నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. తండ్రి మనసు ఎంత గొప్పదండి. చూడండి, ఆలోచన చేయండి. తండ్రి మనసు ఎంత గొప్పదంటే ఇంట్లోనే ఉన్నాడు, తండ్రితో కూడా ఉన్నాడు, తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన గొడుగుతో అంటాడు కదా, ఏంట్రా ఒక మేకపిల్ల కావాలా నీకు? మేకపిల్ల, ఒక మేకపిల్ల ఏందిరా, నాకున్నవన్నీ నీకే కదా, నీవే కదా, నావన్నీ నీయే కదా, నువ్వు ఇంట్లోనే ఉన్నావు, నాయన్నీ నీవే, ఒక మేకపిల్ల నేనిచ్చేదేంట్రా, నీదే కదా మొత్తం. ఎందుకలా కుట్రగా, కుళ్ళుగా ఆలోచన పెంచుకుంటున్నావు అని తండ్రి అతనిని సముదాయించి మరి తనను కూడా మరి ప్రేమించినట్లు మనం చూడండి. ఈ ఉపమానంలో అండి తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకి ఎంత గొప్పదో మనకి అర్థమవుతుందనమాట. ఈ పరిశీల శాస్త్రులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికెళ్ళినా కూడా ఆయన తప్పు పట్టడం, ఈయన పాపులతో ఉంటున్నాడు, పాపులతో సహవాసం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వాళ్ళతో కూడా తింటున్నాడు, కూర్చుంటున్నాడు, వాళ్ళని చేర్చుకుంటున్నాడు ఏంటి అని వ్యసనం, దురాలోచన వాళ్ళు చేసినప్పుడు పాపుల కొరకే నేను వచ్చానని
పరిశుద్ధుల కొరకు రాలేదు గానీ, పాపుల కొరకే వారిని రక్షించటానికి నేనొచ్చాను అని దేవుడు వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికే ఈ ఈ ఉపమానం మనతో ఈరోజు మాట్లాడుతున్నాడనమాట. సుంకర్లు, పాపులేమో తప్పిపోయిన చిన్న కుమారుడికి సాదృశ్యంగా ఉంటే, పరిసయ్యులు, శాస్త్రులేమో ఇంట్లోనే ఉంటూ, తండ్రితో కూడా ఉంటూ, తండ్రి మనసుని ఎరుగక, దురాలోచనలతో చెడిపోయి ఉన్నటువంటి పెద్ద కుమారుడికి సాదృశ్యంగా ఉంది. అయితే చూడండి ప్రియులారా, ఈరోజు మనం ఎవరిలాగున్నాం? ఎవరి ఎవరి స్వభావాన్ని కలిగి ఉన్నాం? దూరంగా వెళ్ళిపోయి, సంఘంతో పని లేకుండా లోకంలో పడి తిరిగేటువంటి చిన్న కుమారుడిలాగా ఉన్నావా? లేకపోతే ఇంట్లోనే ఉంటూ, సంఘంలోనే ఉంటూ, దేవుని ప్రేమను ఎరుగక, దేవుడంటే ఏంటో తెలుసుకోక, తండ్రి మనసులో ఏముంది, ఎంత గొప్పవాడు, ఎంత పెద్ద ఘోర పాపినైనా క్షమించేవాడు అనే ఆలోచనే లేకుండా మీరు కూడా అలాగే చేస్తున్నారా? ఈరోజు మనం గమనించుకోవాలి. ఈ లూకా సువార్త 15వ అధ్యాయము మొత్తం మనం ధ్యానం చేసినట్లయితే ఆయనకి ఉన్న ఆలోచన ఎంత గొప్పదంటే, ఒక పాపి పాపముతో కూడా నశించిపోవటం, నరకానికి వెళ్ళడం అనేది ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదండి. ఎలాగైనా రక్షించాలి. అందుకే అంటున్నాడు కదా, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, నువ్వు తిరిగి రావాలంటే నా యొద్దకే రా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను క్షమిస్తాను, నేను క్షమించే దేవుడినని వారికి మరి దినమెల్లా తన చేయి చాపి అడిగేటువంటి దేవుడిగా అక్కడ మనకు ఆయన కనిపిస్తున్నాడు అనమాట. ఈ 3 ఉపమానాలు కూడా తప్పిపోయేటువంటి వ్యక్తుల ఎడల ఆయనకున్న శ్రద్ధ ఏంటి, ఎటువంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఒక్క వ్యక్తిలో ఉన్న ఆత్మ అనేది మరి ఒక్క వ్యక్తి కూడా నశించిపోవటం అనేది దేవుని చిత్తం కానే కాదండి. అందరూ రక్షించబడాలని, అందరూ ఆయన నామంలో మోకరించాలని, పరలోక రాజ్యం రావాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. పరలోక రాజ్యం ఎలా ఉంటది అని ఉపమానాలు ఎన్నో చెప్పారు యేసు ప్రభువారు. అందులో ఇదొకటన్నమాట. ఇలా 3 విషయాలు, మూడు ఉపమానాల రీతిలో చెప్పారు. ఒకటేంటంటే తప్పిపోయిన గొర్రె గురించి, పోయిన నాణ్యం గురించి, అలాగే తండ్రి మనస్సు తెలియజేసేటువంటి ఈ తప్పిపోయిన కుమారుని గురించి. ఇప్పుడు మరి మనం ఆలోచన చేయాలి. నిజంగా తప్పిపోయింది ఎవరండి? ఆ యొక్క చిన్న కుమారుడా? లేక పెద్ద కుమారుడా? చిన్నోడేమో బయటికెళ్ళి తప్పిపోయాడు. పెద్దోడేమో ఇంట్లో ఉండే, సంఘంలో ఉండే తప్పిపోయాడు. కానీ ఒక విధంగా చెప్పాలంటే పెద్దవాడి కన్నా చిన్నవాడే ఎంతో బెటర్. ఎందుకంటే తండ్రి మనసుని ఎరిగాడు. మా నాన్న నేను ఎంత పాపం చేసినా, ఎంత ఇది చేసినా కూడా నన్ను క్షమించి చేర్చుకుంటాడు అనేటువంటి గొప్ప నమ్మకము, తండ్రి స్వభావం ఎరిగినవాడు, మా నాన్న ప్రేమ కలిగినవాడు, నన్ను చేర్చుకుంటాడు, నన్ను ఆదరిస్తాడు, కనీసం పన్నోడిలాగన్నా నన్ను చేర్చుకుంటాడనే ఉద్దేశంతో వచ్చాడు. ఈ పెద్ద కుమారుడు మాత్రం ఇంట్లోనే ఉంటూ కుళ్ళు, కుట్రలు, వ్యసనం, ఈనాడు సంఘములో ఉంటూ కూడా అండి ఎన్ని రాజకీయాలు, ఎన్ని మాటలు, ఎన్ని రకాలుగా, ఉన్నదొకటైతే ఇంకో రకంగా తిప్పి చెప్పడం, దుర్వ్యాపారాలు చేసి వాడు వచ్చాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంటే, యేసుప్రభు వారు ఉపమానంలో చెప్తే పెద్ద కుమారుడు అంటాడు కదా, వేశ్యలతో ఆగం చేసుకొని వచ్చాడని. లేని మాటలు, ఇతరుల మీద ఎన్నో నిందలు మోపటం అనేది మన స్వభావమా? మనం ఈరోజు ఎలా ఉన్నాం? లోకంలో పడి మరి తన జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి చిన్న కుమారుడులాగా ఉన్నామా? లేకపోతే సంఘంలోనే ఉంటూ ఏ మాత్రము దేవునికి దగ్గరగా జీవించకుండా, మన ఇష్టానుసారంగా మన స్వనీతిని నమ్ముకుంటూ మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నామా అనేది ఈరోజు ఈ సమయంలో మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ వర్తమానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఆత్మ అనేది పరలోకం చేరేలాగా నీతి క్రియలను దేవుడు జరిగించమని చెబుతున్నాడు అనమాట. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడి కథలో మరి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నీతి యందు మనల్ని శిక్షించే దేవుడుగా మనకి ఆయన కనిపిస్తున్నాడు. పెద్ద కుమారుడు తప్పిపోయినా, చిన్న కుమారుడు తప్పిపోయినా ఇద్దరి కోసం బయటకు వచ్చాడు, ఇద్దరి కోసం పరిగెత్తాడు. ఏంట్రా బయటే నిలబడి మాట్లాడుతున్నావు, లోపలికి రా, నీ తమ్ముడు తిరిగి వచ్చాడయ్యా అని పెద్ద కుమారుడితో చిన్న కుమారుడితో ఎంతో ప్రేమ అన్నమాట.
అందుకే ఎంత ఘోర పాపినైనా ప్రేమతో హక్కును చేర్చుకొని ఎన్ని పాపాలు చేసినా క్షమించి మనల్ని రక్షించడానికి దేవుడు ఉన్నాడు. కానీ నీవు నేను నరకానికి పోవటం అనేది ఆయన చిత్తంలో ఏమాత్రం లేదు అనేది ఈ వాక్య ధ్యానం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరూ కళ్ళు మూసుకుని ఎడల చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా గనుడా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇంతదనుకు నాయన మాతోనైనా సూటిగా నాయన మాట్లాడారు. ఈ వాక్య ధ్యానం ద్వారానైనా ఎందరో జీవితాలు కట్టబడుటకు నిలుపబడుటకు నాయన కృపను దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో నా తండ్రి, ఏ బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో నాయన ఆ బిడ్డల హృదయాల్లో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని అడుగుచున్నాము. దీవించండి, వారికి సమస్యలను తీసివేసి వారి శ్రమల నుండి వారిని విడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసునామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ సెలవండి. థ్యాంక్ యూ.